హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ టైం స్నాక్స్ కింద ఎగ్ మంచూరియా ట్రై చేయండి. అది కూడా మంచి జ్యూసీగా చేశాను అనమాట. దానికోసం ముందుగా ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకోవాలి. తొక్కలు తీసుకున్న తర్వాత మజ్జిగ కట్ చేసుకొని ఎల్లో పార్ట్ పక్కకు తీసి ఈ వైట్ పార్ట్ అనేవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్క పెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులోనే ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఈ వైట్ పార్ట్ అనేవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా, అది కూడా అందులో యాడ్ చేసుకుని ఎల్లో పార్ట్ కూడా యాడ్ చేసేయాలి. ఇందులోనే రుచి సరిపడా కారము, ఉప్పు, జీలకర్ర ధనియాల పొడి, కొద్దిగంత గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కొద్దిగంత పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ముందు ఒకసారి మొత్తం బాగా కలిసిలా కలిపేసుకొని అవసరం అనిపిస్తే వాటర్ చిలకరించుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న బాల్స్ మనం మంచూరియా బాల్స్ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకొని ఒక ప్లేట్లో అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. డీప్ ఫ్రైకి మంచిగా ఆయిల్ మరిగిన తర్వాత ఈ బాల్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మంచిగా లోపల దాకా కుక్ చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉంటేనే మంచి కుక్ అవుతాయి. మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పక్క తీసుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ ఉంచుకొని అందులోనే వెల్లిపాయి, అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. అప్పుడే మధ్య మధ్యలో తీసుకొని తినడానికి బాగుంటాయి కదా. అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే సోయా సాస్, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు. తర్వాత మనం కొంచెం జ్యూసీగా కావాలనుకుంటున్నాం కాబట్టి వాటర్ అనేది వేసుకొని వాటర్ బాయిల్ అవుతుంది అన్నప్పుడు కార్న్ఫ్లోర్ అనేది వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. కొంచెం కుక్ అయిన తర్వాత ముందు బాల్స్ ఉన్నాయి కదా అందులో వేసుకొని మంచిగా కలిపేసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుంటే సింపుల్గా ఎగ్ మంచూరియా జ్యూసీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిగిలిన సభ్యులు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి. వెళ్ళిపోకుండా మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తాం.